ఇది నిజంగానే 'శంకర్' గారి సినిమానేనా? యెస్. కొన్ని సార్లు ఇది 'శంకర్' గారి సినిమానే అనిపించింది. కానీ ఎందుకో కొన్ని సార్లు మాత్రం ఇంత కేర్‌లెస్ అవుట్‌పుట్‌ని ఆయనే తీశారా అనిపించింది. మైక్రో డీటెయిల్స్ కోసం సినిమా చూస్తున్న నాకు మైక్రో డీటెయిల్స్ అండ్ మైక్రో మిస్టేక్స్ రెండూ కనపడ్డాయి. అండ్ కొన్ని సిల్లీ మిస్టేక్స్ అయితే 'శంకర్' గారి సినిమాలో నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ కొన్ని మైక్రో డీటెయిల్స్‌కి గేమ్ చేంజర్ టీమ్‌ని డెఫినిట్‌గా అప్రిషియేట్ చేయాలి. ఈ వీడియో గేమ్ చేంజర్ బ్రేక్ డౌన్ వీడియోనో, ట్రోల్ వీడియోనో, డీకోడ్ వీడియోనో, రోస్ట్ వీడియోనో కాదు. అలా అనుకుంటే నేనేం చేయలేను. డీటెయిల్స్‌ని, మిస్టేక్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ ఫైట్‌లో నిన్ను మట్టిలో కలిపేస్తారా అని ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ జీప్‌ని స్కిడ్ చేసినప్పుడు ఒక స్టోన్ పెల్ట్ అవుతుంది. అండ్ అది తగలకుండా రామ్ నందన్ ఈ పార అడ్డం పెట్టుకోగానే ఆ స్టోన్ బ్రేక్ అయిపోతుంది. రామ్ నందన్ గుట్కా రాజ్ బహదూర్‌తో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ ఫోన్ స్క్రీన్ మీద ఈ పర్సన్ షాడో రిఫ్లెక్షన్ కూడా కనపడుతది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రామ్ నందన్ ట్రైన్‌లో నుంచి బయటికొచ్చాడు. కానీ ఈ లగేజ్ ట్రైన్‌లో నుంచి బయటికి ఎలా వచ్చిందనేది నాకైతే తెలీదు. నన్నైతే అడక్కండి. శంకర్ గారు గేమ్ చేంజర్ అవుట్‌పుట్‌తో నేను సాటిస్ఫై అవ్వలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన ఎంత కేర్‌లెస్ అవుట్‌పుట్‌ని ఇస్తున్నారో కూడా చూసుకోలేదనుకుంటా మరి. రామ్ నందన్ ఎంట్రీ సాంగ్‌లో ఇక్కడున్న ఒక అతని హెల్మెట్ ఇలా పడిపోతూ ఉంటుంది. ఈ పర్సన్ ఏం ఫ్రేమ్‌లో 5th రోలోనో, 6th రోలోనో కానీ లేడు. ఒక వన్ మోర్ తీసుకొని ఇంకొక షాట్‌కెళ్ళటం పెద్ద పనేం కాదు. ఇది పెద్ద మిస్టేక్ కాదు కదా అని మీకు అనిపించొచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇది చూసి కూడా ఏముందిలే అని వదిలేసారా? లేదంటే అసలు మెయిన్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుందో కూడా చూడలేదా? 450 క్రోర్స్ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలోని సాంగ్ అవుట్‌పుట్‌లో మరీ ఇంత కేర్‌లెస్సా? 450 క్రోర్స్ బడ్జెట్ అయ్యేలాగా ఈ సినిమాలో ఏముంది అని అనుకుంటున్నారా? ఇదిగో ఇదే ఉంది. యెస్, అన్నెసెసరీ సీజీఐ షాట్స్. రామ్ నందన్ బ్రదర్ రాఘవ్‌కి ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. ఇక్కడింత సెట్ ఏసి మెయిన్ ఆర్టిస్టులతో షూట్ అంతా చేసి కూడా మళ్ళీ రామ్ నందన్ బ్రదర్ క్యారెక్టర్ ఎంగేజ్‌మెంట్ అని చెప్పడానికి యానిమేషన్ షాట్స్ యూజ్ చేశారు. అండ్ వాళ్ళ పెళ్లి అని చెప్పే సీన్‌లో కూడా సీజీఐ షాట్సే యూజ్ చేశారు. విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నారు కదా అని అవసరం లేని చోట కూడా ఎందుకు శంకర్ సార్ సీజీఐ? ఎందుకు? బట్ ఇక్కడ వీళ్ళ సీజీఐ కాస్ట్యూమ్స్ కూడా ఈ రాఘవ్ అండ్ మధు ఎంగేజ్మెంట్ లో వేసుకునే రియల్ కాస్ట్యూమ్స్ తోనే చేయించారు. అండ్ ఇక్కడ ఈ సీన్ లో మన రమణ గారి రిఫరెన్స్ వచ్చేస్తుంది. ఈ సీన్ లో వైజాగ్ అండ్ విజయనగరం బోర్డర్స్ రిఫ్లెక్ట్ అయ్యే సెట్ ప్రాపర్టీస్ ని కరెక్ట్ గా పెట్టారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ముందుండే హోర్డింగ్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో మనకు అర్థం అవ్వాలని విజయనగరం అని పెడతారు. వైజాగ్ బోర్డర్స్ వరకు ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ మీద జీవీఎంసీ గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అని, విజయనగరం బోర్డర్స్ వరకు ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ మీద విజెడ్ఎం అని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఐ లైక్ దిస్ వన్. టైమ్ సింక్. ఈ సీన్ లో మోపిదేవి రామ్ నందన్ రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు వాల్ క్లాక్ లో టైం 11:30 అవుతుంది. రామ్ నందన్ తో మాట్లాడి 11:35కి బయటకు వస్తాడు. ఈవినింగ్ 5 దాకా వెయిట్ చేస్తాడు. వాల్ క్లాక్ ని మనకి చూపించడానికి ముందే టైం ని కరెక్ట్ గా సెట్ చేసి పెట్టారు. వాల్ క్లాక్ రొటేషన్ మనకి చూపించేటప్పుడు కూడా కరెక్ట్ గా 11:35 నుంచి రొటేషన్ స్టార్ట్ అవుద్ది. ఈ సీన్ లో టైం సింక్ ని ఎంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారో ఈ సీన్ లో అంతా మిస్ మ్యాచ్ చేశారు. మోపిదేవి సత్యమూర్తితో హాస్పిటల్లో మాట్లాడేటప్పుడు వెనక వాల్ క్లాక్ లో టైం 11:35 అవుతుంది. కానీ సత్యమూర్తి చచ్చిపోయాక డిస్ప్లే అయ్యే ఈ మానిటర్ స్క్రీన్ లో టైం 8:50 అవుతుంది. అండ్ ఈ డేట్ ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డేట్ August 3rd, 2024. ఈ సాంగ్ లో అప్పన్న మాటలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం అనే పద్యం చెప్తాడు. అయితే ఇది రాసింది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. అమృతం కురిసిన రాత్రి అనే బుక్ లో లైన్స్ ఇవి. మోపిదేవి ఎలక్షన్స్ కోసం పంచాలి అనుకునేవి ఈ సీన్ లో ఎగ్జాక్ట్ గా పోర్ట్రే చేస్తారు. కానీ సింక్ ఉండదు. ఎలాగో చెప్తాను. మోపిదేవి ఎలక్షన్స్ కోసం పంచాలి అనుకునే వాటర్ బాటిల్స్, మిక్సీలు, శారీస్ అండ్ దేవుడు గ్రహాలు చూడొచ్చు. అండ్ ఆ బాక్సుల మీద మోపిదేవి అండ్ మునిమాణిక్యం ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసే క్రికెట్ బ్యాట్ కూడా ఎలక్షన్స్ లో పంచడం కోసమే అనుకున్నాను, కానీ కాదు. బ్యాట్కు బొక్కెట్టి అందులో డబ్బులెట్టి డబ్బులు పంచుదాం అనుకున్నారేమో అనుకున్నాను. కానీ డబ్బులు పంచేటప్పుడు ఇలా చేతులతోనే పంచుతారు. పోనీ కంటైనర్స్ లో డౌట్ రాకుండా ఇలా బ్యాట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ కంటైనర్స్ లో మాత్రం డబ్బు ఇలా కట్టలు కట్టలుగానే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ క్రికెట్ బ్యాట్ లో డబ్బులు పెట్టింది కూడా కొంచెం వాడుకొని ఉంటే బాగుండేది కదా శంకర్ సార్. ఎలక్షన్స్ జరిగే సీన్ లో మనకి ఈస్ట్ గోదావరిని చూపించింది గొల్లమామిడాల టెంపుల్ అండి. చాలా బాగుంటుంది ఇది. నాకు గేమ్ చేంజర్ మూవీ మొత్తం మీద నచ్చిన ఇంపాక్ట్ఫుల్ మైక్రో డీటెయిల్ ఏదైనా ఉంది అంటే అది సైడ్ సత్యం హ్యాండ్ పాకెట్.
సైడ్ సత్యంకి సైడ్‌లోనే కనపడుతుంది గాబట్టి, స్ట్రెయిట్‌గా కనపడదు గాబట్టి, తన షర్ట్ పాకెట్స్ అన్నీ సైడ్ హ్యాండ్‌కుంటాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగే ఎలక్షన్ సెంటర్ ఉండవల్లి, అమరావతి. అండ్ ఈ పిన్ కోడ్ కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ ఎలక్షన్ జరుగుతున్న డేట్ మాత్రం 20th మార్చ్ 2024. ఈ డేట్ సినిమా టైమ్ లైన్‌లో అస్సలు ఫిట్ అవ్వట్లేదు. ఎందుకంటే సత్యమూర్తి చచ్చిపోయింది 2024 ఆగస్ట్‌లో. కానీ ఎలక్షన్స్ జరుగుతుంది 2024 మార్చ్‌లో. ఇది పెద్ద మిస్టేక్ అని నేను చెప్పట్లేదు. జస్ట్ నేను ఇది నోటీస్ చేశాను అని మాత్రమే అంటున్నాను. అండ్ అది మరి ఫైనల్‌గా 'గేమ్ చేంజర్‌లో' నేను నోటీస్ చేసిన కొన్ని మైక్రో డీటెయిల్స్. నేను చూడనివి, మీరు చూసినవి ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.